Hi friends, నేను మీ సాయి కిరణ్. ఫ్రెండ్స్ ఇదే కెనాన్ పిక్స్మా E3370 మల్టీ ఫంక్షనల్ వైర్లెస్ కలర్ ప్రింటర్ 5000 బడ్జెట్లో మనకు వైర్లెస్ కలర్ అండ్ మంచి ఎఫెక్టివ్ ప్రైస్లో ప్రింటింగ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. చాలామంది కూడా 5000 బడ్జెట్లో ఒక ఆల్రౌండర్ ప్రింటర్ కోసం అయితే చూస్తుంటారు. వాళ్ళ పిల్లల స్కూల్ కోసమైనా లేదా ఆఫీస్ కోసమైనా హోమ్ పర్పస్ అయినా చాలామంది ఒక బడ్జెట్ ఆల్రౌండర్ ప్రింటర్ కోసం అయితే చూస్తుంటారు. వాళ్ళకి వీడియో డెఫినెట్గా హెల్ప్ అయితే అవుతుంది. ఇదేం బ్రాండ్ పంపిన రివ్యూ అయితే కాదు, దీన్ని మనం పర్సనల్గా పర్చేస్ చేసి వేరే ప్రింటర్స్తోని తరోగా టెస్ట్ అండ్ కంపారిజన్ చేసినాకనే ఈ రివ్యూని అయితే చేస్తున్నాము. ప్రింటర్స్ అనే కాదు, మన ఛానల్లో మనం గత 7-8 ఇయర్స్ నుంచి టీవీస్, ల్యాప్టాప్స్, సౌండ్ బార్స్, మొబైల్స్, చాలా ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్స్ని ఇట్లనే మనము పర్చేస్ చేసి జెన్యున్గా రివ్యూస్ అయితే చేస్తున్నాము. ఫస్ట్ టైం మీరు మన ఛానల్కి వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోకండి. ఫ్యూచర్లో మీరు ఏ ప్రోడక్ట్ కొనేది ఉన్నా కూడా మన ఛానల్ మీకు పక్కాగా హెల్ప్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇక ఫస్ట్ మన బాక్స్ లో చూసుకుంటే ఇవన్నీ ఐటమ్స్ అయితే వస్తున్నాయి. మీరు ఇక్కడ డిస్ప్లే పైన అయితే చూడొచ్చు. అండ్ వీటితో పాటు మనకు ఒక PG47 బ్లాక్ కార్ట్రిడ్జ్ అండ్ ఒక CL57S కలర్ కార్ట్రిడ్జ్ అయితే ఇచ్చారు. ఇక డిజైన్ విషయానికి వస్తే ప్రింటర్ మనకు చూడడానికి చాలా చిన్నగా పోర్టబుల్ గా అయితే ఉంటుంది. మన ఇంట్లో కూడా మనం ఈజీగానైతే పెట్టుకోవచ్చు. ఇక టాప్ లో చూసుకుంటే మనకు ఒక గ్లాసీ అండ్ టెక్స్చర్ ఫినిష్ తో అయితే ఉంది. కాకపోతే క్వాలిటీ కొంచెం తక్కువ అనిపించింది. ఫ్లెక్స్ అయితే అవుతుంది, మీరు చూడొచ్చు. ఈ లిడ్ కొంచెం మంచి క్వాలిటీ ప్లాస్టిక్ యూజ్ చేస్తుంటే బాగుంది అనిపించింది. అండ్ ఇక్కడ మనకు కెనాన్ బ్రాండింగ్ ఇచ్చారు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు పేపర్ ఫీడర్ అయితే ఉంది. ఇక్కడ మనం ఒక 60 పేపర్స్ వరకు అయితే ఇన్సర్ట్ చేయవచ్చు. అండ్ A4, B5, A5 డిఫరెంట్ సైజెస్ పేపర్స్ అయితే మనం ఇక్కడ ఇన్సర్ట్ అయితే చేయొచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు పవర్ ఆన్ ఆఫ్ బటన్ ఉంది, వైర్లెస్ ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ మనకైనా ఎర్రర్ వచ్చినా కలర్ అయిపోయినా ఇక్కడ ఇండికేషన్ చూపిస్తుంది. 1.5 ఇంచ్ డిస్ప్లే ఇచ్చారు. అండ్ మనకు కలర్, బ్లాక్ అండ్ వైట్ ప్రింట్స్, జిరాక్స్ అవన్నీ తీసుకోవడానికి ఇక్కడ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇది ఓపెన్ చేస్తే మనకి ఇది స్కాన్ చేసుకోవడానికి ఇదైతే ఉంది. అండ్ కింద చూసుకుంటే మనకు పేపర్ అవుట్పుట్ ట్రే అయితే ఇచ్చారు. అవుట్పుట్ ట్రే పైన మనకు కార్ట్రిడ్జెస్ పెట్టుకోవడానికి అయితే ఉంటుంది. ఇది మనకు ఇంక్జెట్ ప్రింటర్ మల్టీ ఫంక్షనాలిటీతో వస్తుంది. అంటే మనం దీంట్లో ప్రింట్ చేయొచ్చు, స్కాన్ చేయొచ్చు, ఈవెన్ జిరాక్స్ కూడా చేసుకోవచ్చు. దీంట్లో మనకు బ్లాక్ అండ్ వైట్ అండ్ కలర్ రెండింటికైతే సపోర్ట్ చేస్తుంది. ఈవెన్ వైర్లెస్ కనెక్టివిటీ కూడా ఉంది. అంటే మన ఫోన్, ల్యాప్టాప్స్ వీటన్నిటితోని వైర్లెస్ గా మనం ప్రింట్స్ చేయొచ్చు, స్కాన్ కూడా చేయొచ్చు. ఇక సెటప్ అండ్ ఇన్స్టాలేషన్ చూసుకుంటే ఇది మనకు వైర్లెస్ గా కూడా సపోర్ట్ చేస్తుంది. కాబట్టి మన దగ్గర ఫోన్స్ కానీ ట్యాబ్స్, ల్యాప్టాప్స్ ఉంటే ఫస్ట్ టైం మనము సెటప్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ టైం నుంచి డైరెక్ట్ గా మనము ప్రింట్స్ అయితే ఇవ్వచ్చు. బట్ విండోస్ త్రూ మనం వైర్డ్ కనెక్షన్ ఇస్తే మాత్రము డ్రైవర్స్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. అండ్ మీకు స్కాన్ చేయాలి లేదా ప్రింట్ చేసేటప్పుడు కస్టమైజేషన్ చేయాలంటే మాత్రము యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఐఫోన్ అయినా, ఆండ్రాయిడ్ ఫోన్ అయినా, విండోస్ ల్యాప్టాప్ అయినా దేంట్లోనైనా కూడా వీళ్ళ యాప్ అయితే ఉంటుంది. కెనాన్ పిక్స్మాది యాప్ ఇన్స్టాల్ చేసుకొని మీరు స్కాన్స్ అండ్ ప్రింట్స్ అయితే కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. మన ఇంట్లో వైఫై ఉంటే వైఫైకి దీన్ని కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మన ఇంట్లో వైఫై లేకపోతే దీంట్లోనే మనకు హాట్స్పాట్ ఉంటుంది. ఆ హాట్స్పాట్ కనెక్ట్ చేసి మనం వైర్లెస్ గా ప్రింట్స్ అయితే ఇవ్వచ్చు. అండ్ ఇది మనకు యాపిల్ ఎయిర్ ప్రింట్ కి సపోర్ట్ చేస్తుంది. ఏ యాపిల్ డివైస్ అయినా కూడా ఏ డ్రైవర్స్ లేకుండా, ఏం ఇన్స్టాల్ లేకుండా డైరెక్ట్ గా ప్రింట్స్ అయితే ఇవ్వచ్చు. మనకు ప్రింట్ ఇవ్వగానే అక్కడ చూపించేస్తుంది ఈ ప్రింటర్. దాన్ని సెలెక్ట్ చేసుకొని డైరెక్ట్ గా ప్రింట్స్ అయితే ఇవ్వచ్చు. సో నేను ఐఫోన్, ఆండ్రాయిడ్, ల్యాప్టాప్స్ అన్నిటితోనే వైర్లెస్ ప్రింటింగ్ అయితే చేశాను. మనకు ప్రాపర్ గానే వర్క్ అవుతుంది. నెక్స్ట్ మనం ప్రింటింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే వీళ్ళు క్లైమ్ చేస్తున్న ప్రకారము 1 minute లో 7.7 బ్లాక్ అండ్ వైట్ పేపర్స్ ని ప్రింట్ చేయగలదని చెప్తున్నారు. అదే కలర్ చూసుకుంటే 4 కలర్ ప్రింట్స్ అయితే చేయగలదని చెప్తున్నారు 1 minute లో. బట్ నేను టెస్ట్ చేసినప్పుడు 1 minute లో 7.5 పేపర్స్ ని ప్రింట్ చేసింది బ్లాక్ అండ్ వైట్ చూసుకుంటే. అదే కలర్ చూసుకుంటే 1 minute లో 2 కలర్ ప్రింట్స్ వరకు అయితే తీయగలిగింది. సో ప్రైస్ పరంగా చూసుకుంటే బ్లాక్ అండ్ వైట్ ప్రింట్స్ మనకు ఫాస్ట్ గానే ప్రింట్ అవుతున్నాయి. బట్ కలర్ ప్రింట్స్ కొంచెం టైం అయితే తీసుకుంటున్నాయి. సో మనం ఇచ్చే ఇమేజ్, దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ దాన్ని బట్టి మనకు టైం అనేది డిపెండ్ అవుతుంది. ఇందులో మనకు 60 పేపర్స్ ట్రే ఇచ్చారు కాబట్టి ఎట్ ఎ టైం మనము 60 పేపర్స్ వరకు అయితే ప్రింట్ ఇవ్వచ్చు. వన్స్ ఆ 60 పేపర్స్ అయిపోయాక మళ్ళీ మనము పేపర్స్ అయితే ఫీడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ జిరాక్స్ స్పీడ్ చూసుకుంటే వీళ్ళు ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. బట్ నేను టెస్ట్ చేసినప్పుడు ఒక్క బ్లాక్ అండ్ వైట్ జిరాక్స్ చేయడానికి 13 seconds టైం తీసుకుంది. కలర్ జిరాక్స్ చేయడానికి 48 seconds టైం అయితే తీసుకుంది. ఇక ప్రింట్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే బ్లాక్ అండ్ వైట్ ప్రింట్స్ మనకు మంచిగానే వస్తున్నాయి. టెక్స్ట్ అదంతా కూడా క్లియర్ గానే, షార్ప్ గానే కనిపిస్తుంది. ఈవెన్ కలర్ ప్రింట్స్ కూడా మనకు ప్రాపర్ గానే వస్తున్నాయి. మంచిగా రిచ్ గా బాగా అనిపిస్తున్నాయి. రియాలిటీగానే అయితే కనిపిస్తున్నాయి కలర్స్ అంతా కూడా. ఇక్కడ కూడా కలర్స్ ఫేడ్ అవ్వడం కానీ, ఎక్కువ తక్కువ అవ్వడం అట్లాంటివి అయితే నేను నోటీస్ చేయలేదు. బ్లాక్ అండ్ వైట్ ప్రింట్స్, కలర్ ప్రింట్స్ రెండు కూడా మనకు కన్సిడరింగ్ ది
బడ్జెట్ మంచిగానే వస్తున్నాయి. అండ్ జిరాక్స్ చూసుకుంటే జిరాక్స్ క్వాలిటీ కూడా నాకు బాగానే అనిపించింది. మనం బయట జిరాక్స్ తీసుకుంటే ఎట్లుంటుంది నాకు ఇంచుమించు అంతే అనిపించింది. అండ్ మనకు ఫోటో ప్రింటింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. మన దగ్గర ఫోటో షీట్స్ ఉంటే మనము ఫొటోస్ కూడా ప్రింట్ అయితే చేసుకోవచ్చు. సో వాళ్ళు చెప్పిన ప్రకారము ఒక్క ఫోటో ప్రింట్ చేయడానికి 1 minute 5 seconds పడుతుంది అన్నారు. బట్ నేను 5 inch by 5 inch ఫోటో ప్రింట్ చేయడానికి నాకు అరౌండ్ 1 minute 24 seconds అయితే టైం తీసుకుంది. ఇది మనం తీసే ఫోటో బట్టి దాంట్లో మన కలర్స్ బట్టి వేరే అయితే అవుతుంది. బట్ నాకైతే అరౌండ్ 1.5 minute వరకు అయితే టైం తీసుకుంది. ప్రింట్ క్వాలిటీ చూసుకుంటే కూడా చాలా బాగుంది. మీరు హై గ్లాసీ ఫోటో పేపర్ పెడితే మనకు ప్రింట్ క్వాలిటీ అనేది చాలా బాగా వస్తుంది. బట్ మీరు చీప్ క్వాలిటీ ఫోటో పేపర్స్ పెడితే మాత్రం మంచి ప్రింట్ అయితే రాదు. ఫస్ట్ మనకు ఎర్రర్ వస్తుంది. ఇప్పుడు మీరు ఎర్రర్ వచ్చినా కూడా దాన్ని బైపాస్ చేసి ప్రింట్స్ ఇచ్చినా కూడా ప్రింట్ క్వాలిటీ అయితే బాగుండదు. సో అందుకే మంచి క్వాలిటీ ఆఫీషియల్ కెనాన్ వాళ్ళే ఉంటాయి ఫోటో పేపర్స్, వాటిని యూజ్ చేయండి. అండ్ నెక్స్ట్ స్కానింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే ఇది మనకు 1200x600 DPIలో స్కాన్ అయితే చేస్తుంది. మనకు 8-bit 16-bit రెండింటికి అయితే సపోర్ట్ చేస్తుంది. స్కానింగ్ క్వాలిటీ కూడా నాకైతే బాగా అనిపించింది. స్కానింగ్ టైం చూసుకుంటే వీళ్ళు క్లైమ్ చేస్తున్న ప్రకారం 2.7 to 3 seconds టైం పడుతుందని వీళ్ళైతే క్లైమ్ చేశారు. బట్ నేను టెస్ట్ చేసినప్పుడు బ్లాక్ అండ్ వైట్ పేపర్ అరౌండ్ 14 seconds టైం తీసుకుంది. కలర్ మనకు అరౌండ్ 19 seconds వరకు అయితే టైం తీసుకుంది స్కాన్ చేయడానికి. మనకు ఫోన్లో స్కాన్ చేసిన దానికి అండ్ ప్రింటర్లో స్కాన్ చేసిన దానికి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంది. సో రెండింటికి ఏం డిఫరెన్స్ ఉందో కూడా నేను డిస్ప్లే పైన ఇస్తాను, వన్స్ చెక్ చేయండి. ఇక మోస్ట్ ఇంపార్టెంట్ ప్రింటింగ్ కాస్ట్ గురించి మాట్లాడుకుంటే డిఫాల్ట్ గా మనకు ప్రింటర్ తోని ఒక బ్లాక్ ది అండ్ ఇంకొకటి కలర్ ది కార్ట్రిడ్జ్ అయితే ఫ్రీనే వస్తుంది. ఇవి అయిపోయినాక మళ్ళీ మనం సపరేట్ గా పర్చేస్ చేయాలంటే బ్లాక్ ది మనకు PG47 పిగ్మెంట్ కార్ట్రిడ్జ్ ఉంటుంది. దాని ప్రైస్ మనకు MRP అరౌండ్ 720 రూపీస్ వరకు ఉంటుంది. అండ్ కలర్ మనకు CL57S కార్ట్రిడ్జ్ ఉంటుంది. అది అరౌండ్ 820 రూపీస్ వరకు అయితే ఉంటుంది MRP. ఒక్కసారి కార్ట్రిడ్జ్ రిప్లేస్ చేస్తే మనకు 400 బ్లాక్ అండ్ వైట్ ప్రింట్స్ అండ్ 180 కలర్ ప్రింట్స్ అయితే తీయొచ్చు. అండ్ పవర్ కన్సంప్షన్ చూసుకుంటే ఒక్క పేపర్ ప్రింట్ ఇవ్వడానికి అరౌండ్ 11 watt వరకు పవర్ అయితే కన్స్యూమ్ చేసుకుంటుంది. సో ఈ పవర్, ఇంక్, కార్ట్రిడ్జ్ ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఒక్క బ్లాక్ అండ్ వైట్ ప్రింట్ ఇవ్వడానికి 2.81 రూపీస్ వరకు అయితే పడుతుంది. అండ్ కలర్ ప్రింట్ ఇవ్వడానికి అరౌండ్ 4.97 రూపీస్ వరకు అయితే పడుతుంది. సో మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్, మనం ఇచ్చే ఫొటోస్ వాటి బట్టి కొంచెం అటు ఇటు అయితే అవ్వచ్చు. ఇందులో మనం ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే ఇందులో మనం బార్డర్లెస్ ప్రింటింగ్ ని చేయవచ్చు. అండ్ ఇందులో మనకు ఆటో ఆన్ అండ్ ఆటో స్లీప్ ఫీచర్ కూడా ఉంది. అంటే మనము యూజ్ చేయనప్పుడు ఇది మనకు స్లీప్ లోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ మనం ప్రింట్ చేయగానే వెంటనే ఆన్ అయిపోయి ప్రింట్ అయితే బయటకు వస్తుంది. సో ఇది కూడా ఒక మంచి ఫీచర్ అని చెప్పొచ్చు. అండ్ మనకు క్లౌడ్ ప్రింటింగ్ ఫీచర్ కూడా సపోర్ట్ చేస్తుంది. సో మన ఇంట్లో వైఫైకి కనెక్ట్ అయితే చాలు, మనం ఎక్కడి నుంచి అయినా ప్రింట్ అయితే ఇవ్వచ్చు. బట్ ఇందులో మనకు ఆటో డూప్లెక్స్ ఫీచర్ అయితే లేదు. అంటే 2 sides ఒకటేసారి మనం జిరాక్స్ అయితే చేయలేము. ఈ బడ్జెట్ లో రేర్ అనే చెప్పొచ్చు. బట్ అది కూడా ఇచ్చుంటే బాగుండేది. అండ్ మనకు ఆన్లైన్ లో దీనికోసము ఇంక్ బాటిల్ సెట్స్ అయితే దొరుకుతాయి. 500 రూపీస్లో అట్లా వస్తాయి. సో వాటిని యూజ్ చేస్తే మనకు పేజ్ ఈల్డ్ అనేది చాలా వరకు పెరుగుతుంది. చాలా ప్రైస్ అనేది తగ్గిపోతుంది ప్రింటింగ్ ది. మనకు 500 రూపీస్ ఏమో ఉంటుంది సెట్. ఒక్కసారి తీసుకుంటే మనకు 4000 pages వరకు అయితే ప్రింట్ అయితే చేయవచ్చు. అట్లా క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకి ఎఫెక్టివ్ ఒక ప్రింట్ కాస్ట్ అనేది 1 రూపీ వరకు అయితే పడుతుంది. చాలా చీప్ అయిపోతుంది. కాకపోతే అది ఒఫీషియల్ ఇంక్ అయితే కాదు. దానివల్ల మనకు మిషన్ లైఫ్ కూడా తగ్గే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ వారంటీ కూడా వాయిడ్ అయిపోతుంది. ఫ్యూచర్లో ఏమైనా ఇష్యూ వచ్చినా కూడా మనకు వారంటీలు లేకపోయినా కూడా కెనాన్ వాళ్ళు అయితే సర్వీస్ అయితే చేయరు. సో మళ్ళీ మనం థర్డ్ పార్టీ వాళ్ళతోనే బయట సర్వీస్ సెంటర్స్తో అయితే సర్వీస్ చేయించుకోవాల్సి వస్తుంది. ఇది ఒక్కటైతే చూసుకోండి. సో మీరు మ్యాక్సిమమ్ ఒఫీషియల్ కెనాన్ కార్ట్రిడ్జ్ యూజ్ చేయడానికి ట్రై చేయండి. సో వాటివి నేను ఇమేజెస్ ఇక్కడ ఇస్తాను, ఇవే యూజ్ చేయండి. మీకు మిషన్ ది లైఫ్ అనేది మంచిగా వస్తుంది. ప్రింట్ క్వాలిటీ కూడా కొంచెం బెటర్గా ఉంటుంది. అండ్ ఈ ప్రింటర్ ఎవరు తీసుకోవాలంటే ఒకేషనల్ గా యూజ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, కమర్షియల్ పర్పస్ కాకుండా ఇంట్లో పర్పస్ కానీ, స్టడీ స్కూల్ పర్పస్ కానీ, ఆఫీస్ చిన్న ఆఫీస్ ఉంది, మీరు మంత్లీ ఒక 50 to 200 ప్రింట్స్ వరకు తీస్తున్నారంటే దీన్ని అయితే మీరు తీసుకోవచ్చు. 200 కన్నా ఎక్కువ ప్రింట్స్ తీస్తాం, ఎక్కువ జిరాక్స్లు తీస్తామంటే మాత్రము ఇంకా వేరే ఆప్షన్స్ అయితే ఉంటాయి, వాటికి వెళ్ళిపోండి. సో దీన్ని అయితే నేను రికమెండ్ అయితే చేయను. సో అండర్ 200 ప్రింట్స్ ఇస్తా అంటే మాత్రం కళ్ళు మూసుకొని అయితే తీసుకోవచ్చు. బెస్ట్ ప్రింటర్ అవుతుంది. 5000 ప్రైస్ పరంగా
ప్రకారంగా చూసుకుంటే. సో ఈ ప్రింటర్తో పాటు నేను టెస్ట్ చేసిన వాటిల్లో బడ్జెట్ ప్రకారంగా నేను బెస్ట్ ప్రింటర్ లింక్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ వీడియో మీకు యూజ్ అయింది, హెల్ప్ అయింది అనిపిస్తే మాత్రం ఆ లింక్స్ యూజ్ చేసి పర్చేస్ చేయండి. మీకు ₹1 కూడా ఎక్కువ అవ్వదు. బట్ మన ఛానల్ కొంచెం ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసిన వాళ్ళైతే అవుతారు. సో ఇట్లాంటి ప్రోడక్ట్స్ని మేము ఇంకా పర్చేస్ చేసి బ్రాండ్స్ మీద డిపెండ్ కాకుండా జెన్యూన్గా రివ్యూస్ చేయడంలో ఆ అమౌంట్ అనేది హెల్ప్ అయితే అవుతుంది. అండ్ డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో అడగండి, మ్యాక్సిమం రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. జై హింద్.